ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన ఆయన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ఈయన మాటలు వింటున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మనమందరం కూడా మరి ప్రకటన గ్రంథ ధ్యానం చేస్తున్నాం. ఈ అంత్య దినాలలో చివరి దినాల్లో దేవుడు మాకిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మరి అనేకమైన వారిని సిద్ధపరచు చేయాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ వాక్యాలను ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క ప్రేరేపణ చేత ముందుకు తీసుకుని వస్తున్నటువంటి సమయంలో మరి మీరందరూ కూడా కుటుంబ సమేతంగా సంఘ సమేతంగా మరి అనేకమైనటువంటి వారికి మరి మీరు పరిచయం చేస్తూ దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు మీరందరూ కూడా పాటుపడాలని నేను ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నేటి దినము కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణం గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను కరువు వలనను మరణము వలనను భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూ నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము వానికి ఇయ్యబడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలారా, గమనించగలిగితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో ప్రాముఖ్యుడు అనబడినటువంటి అపోస్తుడు అనబడినటువంటి యోహాను గారు మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ యోహాను అక్కడ రాసినటువంటి గ్రంథంలో ముఖ్యంగా మనం బాగా గమనించగలిగితే ఒక శ్రేష్టమైనటువంటి సంఘటనలను అక్కడ బయలుపరిచాడు. ఏంటి అని అంటే ఆయన పద్మాసు దీవులలో శరీరం అంతా కూడా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా శరీరం అంతప్పటికీ కూడా చాలా మట్టికి వ్యాధన చెందినప్పటికీ కూడా ఆయన తన జీవితంలో మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మరి ఇక రెవల్యూషన్ మనకు అందించడానికి ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేయడానికి ఈ రోజున నా జీవితాల్లో దేవుని యొక్క వాక్యం మనతో ఉందేనంటే, ఈ రోజున పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉందనంటే, చివరి గ్రంథం అనబడినటువంటి ప్రకటన గ్రంథం మన మధ్యలో ఉందేనంటే, ఇదంతా కూడా సంఘాన్ని సిద్ధపరచడానికి ఈ రోజున సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మనం కూడా సిద్ధపాటు చేయగలిగినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప ఆసక్తిని భక్షించేలాగా మనందరం కూడా ప్రార్థించాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇక్కడ వాక్యాన్ని మనం బాగా గమనించుకున్నటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 7-8 వచనాల్లో ఒక చక్కటైనటువంటి మాట మనకు కనిపిస్తుంది. అదేంటంటే యోహాను చూసినప్పుడంట ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు అనే విషయాన్ని చూడగలుగుతున్నాం. ప్రభులు వారు అప్పటికే మొట్టమొదటి ముద్రను విప్పారు, 2వ ముద్రను విప్పారు, 3వ ముద్రను విప్పారు. ఇలా ఆయన ముద్రలు విప్పుతున్నప్పుడు ఇదిగో ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విపత్తులు అనేకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇకపోతే 4వ ముద్రను విప్పినప్పుడు యోహాను ప్రియ దేవుని బిడ్డలారా పద్మాసు దివుల నుండి తన ఆత్మ పరలోక రాజ్యంలోనికి వెళుతున్నటువంటి సందర్భంలో పరసంబంధమైనటువంటి విషయాలను అక్కడ పొందీకరించాడు. అక్కడ రూఢిపరుస్తూ ఇలా తెలియచేస్తున్నాడు. నేను చూడగా ఇదిగో ఒక వ్యక్తి అనబడినటువంటి ప్రభులు వారు ఆయన మరి ముద్రను 4వ ముద్రను విప్పాడు. అలా విప్పుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక 4వ జీవి అనబడినటువంటి ఒక జీవి ఇదిగో రమ్ము అనేటువంటి ఒక మాటను అది పలికింది అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేశాడు. రమ్ము అని 4వ జీవి చెప్పుట నేను విన్నాను అనేటువంటి విషయం. అంత మాత్రమే కాకుండా ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, అప్పుడు నేను చూడగా అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ మనం గమనిస్తున్నాం. అంటే ఇక్కడ 2 విషయాలు ఈ రోజున ఆ దేవుని బిడ్డలు గమనించారు. మొట్టమొదటిగా మరి యోహానుకు ఉన్నటువంటి దర్శనం ఈ రోజు నీకు నాకు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటున్నారు అంటే అనేకమైనటువంటి సందర్భాల్లో మర్చిపోయేటువంటి వారుగా ఉన్నారు. దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను పొందుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటూ వారి జీవితంలో ప్రియ దేవుని బిడ్డలు ఎలా ఉంటున్నారంటే మైమరుపు పొందినటువంటి వారిగా ఉంటున్నారు. కానీ ఇక్కడ వాక్యాన్ని మనం బాగా గమనించగలిగితే యోహాను మాత్రం తన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా చూశాడు. ముఖ్యంగా అక్కడ ఆ ముద్రను విప్పడం చూశాడు, విప్పేటువంటి భాగ్యాన్ని చూశాడు. ఈ రోజున నీవు నేను కూడా దేవుని యొక్క కార్యాలను చూసేటువంటి వారంగా ఉండాలి.
ఈ రోజుల్లో చాలా మంది దేవుని కార్యాలు చూస్తున్నారు, కానీ దేవుని నామాన్ని గణపరచడం మానేస్తారు ప్రియ దేవుని బిడ్డలు. కనుక ఇదిగో ఇక్కడ యోహాను చూసినట్లు ఈ రోజున నీవు నేను దేవుని కార్యాలు చూస్తున్నాం, ఈ రోజున నీవు నేను బ్రతికున్నాం, ఈ రోజు నేను మనందరూ కూడా బ్రతికున్నాం కనుక దేవుడి కార్యాలు చూసేటువంటి వారిగా ఉండాలి. ఇకపోతే రెండవదిగా మనం చూడగలిగితే రమ్ము అనేటువంటి స్వరము నేను విన్నాను అనేటువంటి మాటలు. కనుక దేవుడు కూడా, దేవుని సన్నిధి మనల్ని కూడా పిలుస్తుంది. ఈ రోజున రమ్ము, నా దగ్గరికి రమ్ము అనేటువంటి మాట. అంత మాత్రం కూడా మత్తయి సువార్తలో మనం కూడా చూసుకోగలిగితే ఇగో ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి అనేటువంటి విశ్రాంతిని నేను కలగచేస్తాను అని తెలియజేశారు యేసుక్రీస్తు ప్రభువు వారు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా గమనించగలిగితే రమ్ము అనేటువంటి స్వరము కూడా మనకి ఆహ్వానాన్ని పలుకుతుంది. కనుక మనం ఇచ్చటి వారం కాదు, పర సంబంధమైనటువంటి వారం, పరలోక రాజ్యానికి వారసులుగా ఉన్నాం. కనుక నా జీవితాలు ప్రియ దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఉన్నంతసేపు దేవుని వాక్యాన్ని మనం వింటూ దేవుని కార్యాలను చూస్తూ ఒక యోహాను వలె మనం కూడా అనేకమైన వారికి ప్రకటించేటువంటి వారిగా, ప్రచురించేటువంటి వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరి పట్ల ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవుని వాక్యంలోనికి నేను ముందుకు వెళ్తున్నాను. ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడెను, దాని మీద కూర్చున్నటువంటి వాని పేరు మృత్యువు అనేటువంటి విషయాన్ని చూడగలుగుతున్నాం. కనుక ఒక పాండూర వర్ణము కలిగినటువంటి ఒక ప్రత్యేకించబడినటువంటి గుర్రం ఉందంట. దాని మీద ఎవరు కూర్చున్నారు అనే విషయాన్ని చూడగలిగితే దాని మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే మృత్యువు, అంటే మరణము. ప్రియదేవుని బిడ్డలారా ఈ పేరు చాలా విచిత్రంగా ఉంది కదా. నిజంగా చనిపోయినటువంటి వారికి ఏం పేరు పెడతామంటే చనిపోయారండి అంటాం, లేకపోతే వారు మరణించారండి అని అంటాం. అంటే ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, బ్రతికున్నంత సేపే బంధాలు, బాంధవ్యాలు, రక్త సంబంధాలు, భార్య, భర్త, బిడ్డలు. అయితే చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళుతున్నాం అంటే మృత్యువుకు అప్పగించబడుతున్నాం. కనుక మృత్యువుకు అప్పగించబడుతున్నటువంటి ఆ మృత్యువు యొక్క పేరు ఏముందనంటే మరణము, మృత్యువు అని ఉంది. కనుక ఇక్కడ మనం బాగా గమనించగలిగితే ఈ లోకంలో పుట్టినటువంటి వాడు గెట్టకుండా మానడు, పుట్టినటువంటి ప్రతి వాడు చనిపోవలసింది ఈ లోకంలో. కనుక చనిపోయినటువంటి వానికి అప్పగించబడినటువంటిది ఏంటో తెలుసా? మరణం. కనుక ఆ మరణం అంట ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, అది ఎలా ఉందో తెలుసా? ఆ మరణము పాతాళ లోకము వానిని వెంబడిస్తున్నాయి. కాబట్టి పాతాళ లోకానికి వాడు వారసుడుగా ఉన్నాడు, పాతాళ లోక రాజ్యానికి ప్రియదేవుని బిడ్డలారా ఆయనకు ప్రతినిధిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు నిర్మించారు అంటే ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఆయనకు సర్వాధికారాలు ఇవ్వబడ్డాయంట. మృత్యువు మీద సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. కనుక మృత్యు అనేటువంటిది ఏ విధంగా వస్తుందో కొన్ని నిమిషాలకి నేను జ్ఞాపకం చేయడానికి ఒక సేవకునికి ఇష్టపడుతున్నాను. మృత్యు అనేటువంటిది ప్రియదేవుని కింద వచ్చిన రాయబడి ఉంది. మరణము అనబడినటువంటి అక్కడ చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఖడ్గము వలనను, కరువు వలనను, ముఖ్యంగా మరణము వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. అంటే మరణము ప్రాముఖ్యంగా మనిషికి ఎన్ని రకాలుగా వస్తుంది అంటే ఎన్ని రకాలుగా రావచ్చు. కానీ ఇక్కడ మరణాన్ని మనం బాగా గమనించుకున్నట్లయితే మరణం అనేటువంటిది ప్రియదేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథంలో 4 విధాలుగా అక్కడ వర్ణనితాంతంగా మాట్లాడారు. ఏమని అంటున్నారంటే ఖడ్గము వలన వస్తుందంట మరణం, రెండవదిగా ప్రియదేవుని కరువు వలన వస్తుందంట మరణం, రెండవదిగా ప్రియదేవుని బిడ్డలారా మూడవదిగా మనం చూడగలిగితే అక్కడ ఉన్నటువంటి మరణము దేని వల్ల రావచ్చు అని వ్రాయబడి ఉంది. మరణం క్రూర మృగముల వలన కూడా రావచ్చు అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం ప్రియదేవుని బిడ్డలారా. కనుక మరణము ఈ 4 మీద ఆధారపడి ఉంది. నువ్వు మరణించాలంటే ఏదో విధంగా మరణించవచ్చు అని మనం అనుకుంటున్నాం. కనుక మరణానికి ప్రియదేవుని బిడ్డలారా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ప్రాముఖ్యతలో మరణం ఏ విధంగానైనప్పటికీ కూడా రావచ్చు, కానీ ఆ మరణాన్ని తప్పించుకునేటువంటి శక్తి మానవునికి లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తాను. కనుక 4వ ముద్రను విప్పినప్పుడు పాండూర వర్ణము కలిగినటువంటి గుర్రము కనబడిను, దాని మీద కూర్చున్నటువంటి వాని పేరు మృత్యువు అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియదేవుని బిడ్డలారా. కనుక ఈ పాండూర వర్ణము అనేటువంటి ఆ మాటకు అర్థం ఏంటంటే ఎండిపోయినది అని అర్థం, లేకపోతే బూడిద కలిగినటువంటిది అని అర్థం. కనుక నేటి సమాజంలో చాలా మంది
వారి జీవితాలు కూడా ఎలా ఉన్నాయనంటే ఎండిపోయినటువంటి జీవితాలు కలిగిన వారంగా ఉన్నారు, పాడైపోయినటువంటి జీవితాలుగా ఉన్నారు. దేవుడు నీకు నాకు చక్కటి ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని సమస్తం ఇచ్చాడు. అయితే ఈ ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని, సమస్తమైనటువంటి వైభవాన్ని నీవు చక్కగా కాపాడుకుంటే బాగుండేది. అయితే చాలాసార్లు చాలా మంది మనుషులు చక్కగా కాపాడుకోలేక వారు తిరుట ద్వారా, త్రాగుట ద్వారా, సుఖించుట ద్వారా, ఈ లోకంలో ఎంజాయ్ చేయడం ద్వారా, అనేకమైనటువంటి పరిస్థితుల ద్వారా వారి జీవితాలన్నీ కూడా ఏమైపోయినా తెలుసా, మరణానికి అప్పగించేటువంటి పరిస్థితికి వచ్చేసింది. దేవుడి లోకానికి నిన్ను చక్కగా పంపించాడు, తన పని కొరకు పంపించాడు, తన రాజ్య వ్యాప్తి కొరకు పంపించాడు, అనేకమైన వారిని శిష్యరికం చేయడానికి పంపించాడు, నిన్ను మార్చుకోవడానికి సమయం ఇచ్చాడు, నీ కుటుంబాన్ని మార్చడానికి, నీ సంఘాన్ని మార్చడానికి, వ్యక్తిగతంగా మనందరినీ మార్చడానికి దేవుడు సమయం ఇస్తే, ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనిషి యొక్క పర్సనాలిటీ సన్నంగా ఉండొచ్చు, లావుగా ఉండొచ్చు, ఎత్తుగా ఉండొచ్చు, హైట్ గా ఉండొచ్చు, పర్సనాలిటీగా ఉండొచ్చు, ఏ విధంగానైనా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మరణము ఒక్కటి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఏమాత్రం కూడా మనిషి మర్చిపోకూడదని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదాహరణకు ఒక వ్యక్తి చాలా హైటెడ్ పర్సనాలిటీగా ఉన్నాడు, కానీ ఆ వ్యక్తి అనేకమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా గమనించగలిగితే అక్కడ రాయబడినటువంటి మాట, ఒకవేళ జారత్వానికి వాడు లోనైపోయినా, వ్యభిచారానికి వాడు లోనైపోయినా, లేకపోతే స్వయంగా సంకల్పానికి వాడు లోనైపోయినప్పటికీ కూడా అనేకమైనటువంటి పాపాలకు లోనైపోతూ దాసులైపోతున్నాడు అనుకోండి, వాడు కృషించిపోతాడు, కృంగిపోతాడు. చివరికి వాడు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వాడి శరీరం అంతా కూడా ఏమైపోతుంది తెలుసా, ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. వాడి శరీరం అంతా కూడా ఒకవేళ పాపంతో నిండిపోయాడు కనుక అనేకమైన భయంకరమైన వ్యాధులు తెచ్చుకుంటూ, భయంకరమైన HIV లాంటి వ్యాధులు తెచ్చుకుంటూ తన జీవితం అంతా కూడా ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటే, ఒకప్పుడు చాలా ఆజానుభావుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆజానుభావురాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఎలా ఉండవుతుందంటే అస్థి పంజరపు గూడులాగా అయిపోయింది, ఎండిపోయినటువంటి బ్రతుకు అయిపోయింది, చీకటి అగాధపు పాలు అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, రంగు పాలిపోయినటువంటి వారికి అయిపోయారు. ఇది కాదు దేవుని యొక్క ఉద్దేశం, నువ్వు అలా ఉండాలని. ఇది కాదు దేవుని యొక్క సంకల్పం, నువ్వు ఇలా ఉండాలని. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా ఒకడికి అధికారం ఇవ్వబడిందంట, ఆడు గుర్రము ఎక్కుతూ ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి బయలుదేరుకుంటూ వెళ్తున్నాడంట. ఆ వ్యక్తి బయలుదేరుతూ వెళ్తున్నాడు. ఆ వ్యక్తి పేరు మృత్యువు. కనుక ఆ మృత్యువులోనూ పడకుండా ఉండాలంటే ఆ మృత్యువుకు సర్వాధికారాలు ఇచ్చాడంట దేవుడు. అయితే అటువంటి మృత్యువుకు నీవు, నేను, మనము, కుటుంబము, సంఘము, సార్వత్రిక క్రైస్తవ సంఘం, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు మృత్యువుకు ఆహుతి అవ్వకపోకుండా ఉండాలంటే ఈ రోజు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా, ఇదిగో సమయం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పాదాల దగ్గరికి వచ్చి ఆయన రక్తం చేత కడగబడి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలకు నువ్వు కారకులుగా, పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలుగా అవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుని వాక్యంలో మనం బాగా చూడగలిగితే ఈ రోజున చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా మరి అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వారు ప్రయాణం చేస్తూ చివరికి వారి జీవితాల్లో మరణాయవస్థకు తెచ్చుకుంటున్నటువంటి వారుగా ఉంటున్నారని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆ విధంగానే కాకుండా మనం బాగా గమనించగలిగితే ఈ రోజు చాలా మంది కత్తుల చేత, కటారాల చేత, లేకపోతే అనేకమైనటువంటి ఆయుధాల చేత పొడుచుకుంటూ చనిపోయినటువంటి వారు ఉన్నారు. అలా కూడా మరణం రావచ్చు. అలాగే ప్రియ తిండి లేనటువంటి వారుగా, తాగలేనటువంటి నీరు లేనటువంటి వారుగా ఉన్నటువంటి వారు కూడా ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఆ దేశాలు అలా ఉన్నాయి. అయితే వారికి కూడా సరైనటువంటి తిండి లేక, తాగడానికి నీరు లేక, సరైనటువంటి వసతులు లేక మరణము వారిని కూడా ఏం చేసిందో అలా కబలించింది. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా గమనించగలిగితే అక్కడ మరణము వలన అనేటువంటిది ఉంది. కనుక మరణము ఏ విధంగానైనా మొట్టమొదటిగా మనం చెప్పినటువంటి విషయంలో వ్యాధుల నుండి ఏ విధంగానైనా రావచ్చు. అంత మాత్రమే కాకుండా మరణం అంట నాలుగోదిగా ఏ విధంగా వస్తుందంటే ప్రాకేటువంటి జీవుల ద్వారా, లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి అడవిలో ఉండేటువంటి మృగాల ద్వారా కూడా మరణము చాలా మందిని కబిలించి ఉండవచ్చు. చాలా మందికి పాము కాటేయచ్చు, చాలా మందికి దోమ కాటేయచ్చు. ద గ్రేట్ అలెగ్జాండర్ కూడా చనిపోయినటువంటి కారణం ఏంటంటే ఒక దోమ వల్ల చనిపోయాడు. ప్రియుడు, మరణము ఎవరినైనా ఏ సమయంలోనైనా ఎలాగైనా బంధిస్తుంది, మరణము తన వశం చేస్తుంది. కనుక దేవుడి వాక్యాన్ని మనం బాగా గమనించగలిగితే ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మీ ముందు ఉంచడానికి ఒక సేవకుని ఇష్టపడుతున్నాను. ఖడ్గము వలనను, కరువు వలనను, మరణము వలనను, ప్రియమైన బిడ్డలారా క్రూర మృగము వలనను ఈ భూనివాసులందరికీ కూడా భూమిలో ఉన్నటువంటి 4వ భాగంలో ఆ వ్యక్తికి అధికారం ఇవ్వబడింది. భూ ప్రపంచం అంతటి మీద కూడా ఆ వ్యక్తికి అధికారం ఇవ్వబడింది. ఏ అధికారం అని అంటే
మరణము అనేటువంటి అధికారం. కనుక మృత్యువు అనేటువంటి అధికారం, ఆ మృత్యు అనేటువంటి అధికారం తన చేతిలో ఉంది కనుక వాడు ఎవరినైనా చంపగలడు, వాడు ఎవరినైనా పాడు చేయగలడు, వాడు ఎవరినైనా ప్రియమైన బిడ్డలను హరించుకోగలడు. తన యొక్క పాతాళమునకు తను దాసుడు కనుక, పాతాళపు లోకమునకు ఆ వ్యక్తి ప్రియమైన బిడ్డలు గమనించండి, ఆయన వ్యక్తికి అధికారం ఇవ్వబడింది. పాతాళ లోకము ఆయన్ని వెంబడిస్తుంది కనుక ఆ వ్యక్తి ఎవరో అంటే ప్రియదేవుని బిడ్డలు గమనించండి, ఆ వ్యక్తిని వెంబడిస్తుంది కనుక ఆ వ్యక్తికి సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. కనుక మనం మరణంలోనికి వెళ్ళిపోకుండా మనకి జీవాన్ని ప్రసాదించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నువ్వు ఈ రోజున రాగలిగితే దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు అని నేను ప్రభువు పేరిట నేను మనం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుదాం. దయచేసి సహకరించాలని ప్రభువు పేరిట మనం చేస్తున్నాను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనము మరణించవలసినటువంటి ప్రదేశంలో ఇంతకు ముందే ఆయన 2000 ప్రియ దేవుని బిడ్డల 20 సంవత్సరాల క్రితమే మన కొరకు ఆయన సిలువలో మరణించారు. కనుక మన మరణము ఆయన మీద ఉంది కనుక, మన మరణము ఆయన ఆల్రెడీ జయించాడు కనుక ఈ రోజున ప్రియ దేవుని బిడ్డల ఆయనకు విశ్వాసం ఉంచగలిగితే మీరు నిత్య జీవరాధ్యానికి వారసులు అవుతారని నేను ప్రభువు పేరిట నేను మనం చేస్తున్నాను. కనుక మనం గమనించగలిగితే మనిషిగా పుట్టినటువంటి వానికి పుట్టుక ఒకటే, మనిషిగా చనిపోయినటువంటి వాడికి చావు ఒకటే, మృత్యువు ఒకటే. కనుక అది ఒక్కసారిగా వస్తుంది కనుక మరలా మనం పుట్టలేము, మరలా మనం మరణించలేము. కనుక మనము ఒక్కసారే పుట్టగలుగుతాం, ఒక్కసారి మరణించగలుగుతాం. కనుక ఆ పుట్టుకలో పరమార్థాన్ని ఎరిగినటువంటి మనము కూడా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకైనా సిలువలో చనిపోయాడని, మన పాపముల కొరకైనా సిలువ వేయబడ్డాడని, సమాధిలో పెట్టబడ్డాడని, మరలా తిరిగి లేచాడని, 3వ దినాన్ని ఆయన పునరుద్ధానుడై తన నిజ దేవస్థితిని వెల్లడించాడనేటువంటి విషయాన్ని మనం గమనించి దేవుడి దగ్గరకు రాగలిగితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. దయచేసి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 2-3 వచనాలు మనం చదువుకుందాం. మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగిన ఎడల నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి బాధలను నిర్మించాడంట. ఏంటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం మనం చదువుకున్నాం. 2-3 వచనాలు చదువుకున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం బాగా గమనించగలిగితే ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏంటంటే చావునకు నియమించబడినటువంటి వారు చావునకును, ముఖ్యంగా ఇక్కడ ఖడ్గమునకు నియమించబడినటువంటి వారు ఖడ్గమునకును, అలాగని క్షామమునకు నియమించబడినటువంటి వారు క్షామమునకును, చెరకు నియమించబడినటువంటి వారు చెరకును ఏమవుతారు అంటే వారు వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఎవరి వ్రాతలు ఎలా రాసిపెట్టి ఉన్నాయో అలాగనే ఇక్కడ జరుగుతాయి. ఎవరు ఏ విధంగానైతే మరణించాలి అని రాసిపెట్టి ఉందో ఆ విధంగానే జరుగుతాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఇకపోతే కింద వచ్చిన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే చంపుటకు ఖడ్గము, ఎవరైనా చంపాలంటే ఖడ్గము, చీల్చడానికి కుక్కలు. బాగా వినాలి, అంటే ఇందాక ప్రాకు జీవులు అని చెప్పాం కదా, అడవిలో ఉన్నటువంటి జీవులు, దానికి కూడా అధికారాన్ని దేవుడిస్తాడంట. చీల్చుటకు కుక్కలను, తినివేయుటకు నాశనము చేయుటకు ఆకాశ పక్షులను, భూలోకంలో ఉన్నటువంటి మృగాలకు. దేవునికి స్తోత్రం. ప్రియ బిడ్డలు, వీటన్నింటికి కూడా అధికారములు ఇవ్వబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ అన్ని విషయాల్లో మనం గమనించగలిగితే ప్రియ దేవుడు తన సంకల్పం ద్వారా ఆ విధంగా ఇర్మియా యొక్క ప్రవక్తకి అలనాడే వివరించినట్లు మనం చరిత్రలో మనం చూడగలుగుతున్నాం. కనుక నేటి ప్రపంచంలో ఉన్నటువంటి మనం కూడా మరి సమయం అయిపోతుంది, సమయం చాలా దగ్గర పడుతుంది, మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి వారంగా ఉన్నాం. నేటి ప్రపంచ
ప్రపంచంలో మనము ఆ విధంగా ఉన్నాం కనుక ఈ రోజునే యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయన శరణు జోచుకోగలిగితే, ఆయన దగ్గరికి నువ్వు రాగలిగి ప్రభువా ఇగో నా పాపాలను ఒకసారి పరిశీలించు నాయనా అనేటువంటి ఆలోచన కలిగించగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడని ప్రభువు పేట మనం చూద్దాం. కనుక మరణం అనేకమైన రకాలుగా ఇక్కడ మనం చూడగలిగితే ప్రకటన గ్రంథంలో 4 రకాలుగా ప్రియమైన బిడ్డలారా ఏదో విషయంలో మరణం మమ్మల్ని కబలిస్తుందంట. అయితే ఈ రోజున ప్రియమైన బిడ్డలారా మనం యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తంలో మనం కడగబడినప్పుడు మనకి ఏ విధమైనటువంటి మరణమో ఏ మాత్రం కూడా ప్రియమైన బిడ్డలారా ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం. శారీరకంగా మనం చనిపోవచ్చు, కానీ రేపొద్దున రెండవ మరణములో నుంచి తప్పించబడతాం. ఆ యొక్క మరణములో నుంచి, లేకపోతే ఆ యొక్క నరకంలో నుంచి, ఆ అగ్ని కోపంలో నుంచి తప్పించుకోగలిగినటువంటి కృపను దేవుడు మనకి ఇస్తాడని నేను ప్రభువు పేట మనం అందుకనే ఇక్కడ అంటున్నటువంటి మాట ఇర్మియా ప్రవచించాడు. ఆ ప్రవచనాత్మకమైనటువంటి ఉద్దేశంతో ఇర్మియా అక్కడ మాట్లాడడం జరిగింది అని ప్రభు పేట మనం చేస్తున్నాడు. కనుక నేటి ప్రపంచంలో మనం కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాస్తవ విధమైనటువంటి ఈ మాటలు విన్నటువంటి మీరు కూడా చాలా జాగ్రత్తగా గమనించి రెండవ రాకడికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలని నేను ప్రభు పేట మనం చేస్తున్నాం. కనుక 4వ ముద్రను విప్పినప్పుడు అది చాలా ప్రత్యేకమైనటువంటి భయంకరమైనటువంటి వ్యవస్థ. ఆ ప్రత్యేకమైనటువంటి రీతిలో ఈ రోజున మరణము కబలించడానికి సిద్ధపడుతూ, మరణము అందరినీ మృంగడానికి బయలుదేరుతున్నప్పుడు, మృత్యువు బయలుదేరుతున్నప్పుడు, పాండూర వర్ణము కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితి అందరికీ కల్పిస్తున్నప్పుడు నువ్వు దానికి చిక్కకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి నువ్వు రాగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేస్తాడు అని నేను ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా వాస్తవానికి మనం చూడగలిగితే ఈ 4 ముద్రలు, మొట్టమొదటి ముద్ర, రెండవ ముద్ర, మూడవ ముద్ర, ఈ 4వ ముద్ర, ఈ 4 ముద్రలు మనం చూడగలిగితే అంత్యక్రీస్తు రాజ్యం యొక్క ప్రియ దేవుని బిడ్డలారా 4 దశలను అది సూచిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క అంత్యక్రీస్తు యొక్క 4వ పరిస్థితులను సూచిస్తూ అవన్నీ కూడా వాటికి సాదృశ్యంగా ఉంది అని మరొకసారి తెలియచేస్తూ నేను మాత్రం ముగిస్తున్నాను. దయచేసి అందరూ కూడా సిద్ధపడదాం. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది కనుక ఇదిగో మరణించినటువంటి వారు చాలా మంది ఉన్నారు, కనుక మరణించబోతున్నటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇంతవరకు వచ్చినటువంటి మరణాలు ఈ విధంగా ఉంటే ఇదిగో అధికారం ఇవ్వబడినటువంటి వాడు ఒక గుర్రం ఎక్కుతూ అతి వేగంగా రాబోతున్నాడు. ఆ యొక్క మరణానికి అప్పగించకుండా ఉండడానికి ఈ రోజు నీవు నేను మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకుందాం. ప్రభువా ఇగో మా జీవితాన్ని ఏలువాడు నాయనా, మా జీవితాన్ని కాపాడు దేవుడు నీవు ప్రభువా అని మన జీవితాన్ని ఆయన అప్పగించుకోగలిగితే నీ జీవితానికి నా జీవితానికి ఆ ప్రియమైన పిల్లలు ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క సురక్షిత ఉంటుంది. ఆ సురక్షితంలో మనం అందరూ కూడా జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. కనుక నీవు పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక రండి మనం అందరం కూడా కలిసి దేవుని యొక్క దీనులు పొందుదాం. అతి ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేందుకు నడిపించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంప్రదాయ మా శాలిము రాజా, మీరు మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రాలు ప్రభా. నైనా యోహాను ప్రభా, నైనా ప్రభా మరి పద్మాసు దీవులలో నుండి నైనా అయ్యా పర సంబంధమైనటువంటి ఆ దర్శనాన్ని చూసినప్పుడు ఇగో పాండూర వర్ణం కలిగినటువంటి గుర్రం ఎక్కి ఒక వ్యక్తి నైనా బయలుదేరాడు. ఆ వ్యక్తికి సర్వాధికారం ఇవ్వబడ్డాయి, మరణం మీద అధికారం ఇవ్వబడిందని నైనా మేము తెలుసుకున్నాం ప్రభా. అటు రీతిగా ప్రభా ఎంతవరకు ఉన్నటువంటి మరణాలు ఒక రకంగా ఉన్నాయి. కరువుల చేత, కాటకాల చేత, యుద్ధాల చేత, ప్రళయాల చేత మనుషులు ఎంతో మంది నైనా చనిపోతున్నారు. అయితే నైనా ప్రత్యేకించబడినటువంటి మరణానికి నువ్వు అధికారం ఇచ్చావని మేము తెలుసుకోగలిగాం ప్రభా. నైనా ప్రభా ఇగో నైనా ఆహారం నైనా ప్రభా ఉన్నటువంటి అయ్యా మృగాలకి నైనా అక్కడ ప్రాకేటువంటి జీవులకు, ముఖ్యంగా ప్రభా మరి కరువుకి, అక్కడ ఉన్నటువంటి కత్తికి, అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి 4 విషయాల్లో మేము మాట్లాడుతూ వచ్చాం. కనుక అన్నింటికి నువ్వు తండ్రి అధికారాన్ని ఇచ్చినావని మేము తలుచుకుంటున్నాం. అయితే ప్రభా నీ అధికారంలోనికి మేము వస్తున్నాం ప్రభా. నీ మాట అధికారంలోకి వస్తుంది, మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాం, మమ్మల్ని రక్షించి కృపను అనుగ్రహించి ముందుకు నడిపించి అయ్యా వాక్యం ఎవరైతే విన్నారో వారందరి జీవితంలో మేలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మహిమ ఘనత ప్రభావాలన్నీ మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిడి ప్రార్థనను పలు సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. May God bless you. May God bless you, dear. ఎస్కోలు సందేశం బ్రదర్ కె సురేష్ కుమార్, డోర్ నెంబర్ 82-14-52 బర్మా కాలనీ, నేషనల్ హైవే 16, బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా లాలా చెరువు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్
833533 మా సెల్ నంబర్ 8341671872.